వెల్కమ్ టు స్టడీ టైమ్. మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ అయితే మీకున్న ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్యావకాశాల గురించి వివరించడానికి సీఎం మదన్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే సీఎం మదన్ రెడ్డి గారు యూనిక్ఫిన్ బిజినెస్ స్కూల్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా, అండ్ బిజినెస్ స్కూల్ స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అండి. మీరు మదన్ రెడ్డి గారు, మీరు 10 years నుంచి వర్క్ చేసిన తర్వాత యూనిక్ఫిన్ అనే స్కూల్ని స్టార్ట్ చేశారు. దీనికి రీజన్ ఏంటి? అవునండి, ఇక్కడ మనం నా కెరీరే తీసుకున్న మామూలుగా ప్రతి స్టూడెంట్కి కూడా రఫ్లీ ఒక 3 stages అండి. ఒకటేంటి, యాజ్ అ స్టూడెంట్ ఏ కోర్స్ నాకు బెటరు, ఎందులో కామర్సా సైన్స్ అనేది ఒక సైడ్. సెకండు, జాబ్కి వెళ్ళాలంటే ఎటువంటి కంపెనీస్లో బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది ఒకటి. 3, జాబ్లోకి వెళ్ళాక ఎటువంటి రోల్ బాగుంటుంది, నాకు అప్పుడప్పుడు అంటే ప్రమోషన్స్ రావాలి, కెరీర్ బాగుండాలంటే ఏం చేయాలనేది ఇట్లా 3 stages. ఇంచుమించు ప్రతి స్టేజ్లో ప్రతి స్టూడెంట్కి ఏదో ఒక ఇష్యూ వస్తుంటుంది, అంటే సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల. నేను పర్సనల్గా కూడా ఫేస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 2007 నాకు సిఏ అయిపోతే అక్కడ నుంచి 2018 వరకు రఫ్లీ 10+ years నేను వేరియస్ కంపెనీస్లో పనిచేశాను. అప్పుడు చివరికి వచ్చేసరికి అంటే ఒక 10 years అయ్యేసరికి నేను ఎక్కువ ఇంటర్వ్యూస్ తీసుకుంటుంటే వన్ ఆఫ్ ద ఇష్యూ ఏంటి అంటే, ఒక్క ఓపెనింగ్ మా కంపెనీలో ఉందంటే ఇంచుమించు 50+ స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తే కానీ నాకు సరైన క్యాండిడేట్ దొరకడు. అది మనం ఎందుకు వన్ స్టాప్ సొల్యూషన్ కాకూడదు, మనమే ప్రాపర్గా ట్రైనింగ్ చేసి స్టూడెంట్స్ని పంపిస్తే వాళ్ళకి కెరీర్ బాగుంటుంది, కంపెనీస్కి టైం సేవ్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఇంచుమించు మేము ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 month మా ప్లేస్మెంట్ రికార్డ్ చూసినా, లెట్స్ సే ఒక 3 కంపెనీస్ రీచ్ అవుట్ అయితే 50+ ఓపెనింగ్స్ ఉన్నాయంటే మేము ఒక 100 రెజ్యూమేస్ దాకా పంపించాం. వాళ్ళల్లో ఇంచుమించు వాళ్ళు క్లోజ్ చేసేయగలిగారు ఆ 50 పొజిషన్స్. ఈవెన్ ఫ్రైడే ఆర్ థర్స్డే పొజిషన్ చూసినా ఒక 8 మంది రెజ్యూమేలు ఒక కంపెనీకి పంపిస్తే 6 ఆఫర్ లెటర్లు వచ్చాయి. కొంతవరకు మేము అనుకున్నది రీచ్ అవుట్ అవుతున్నాం, అంటే స్టూడెంట్ని ప్రాపర్గా ట్రైన్ చేసి కంపెనీస్కి కావాల్సిన సిలబస్, ఆ కావాల్సిన స్కిల్స్ని ఇస్తున్నాం. కానీ నేను ఏ ఉద్దేశంతో అయితే బయట వచ్చి ఇది మొదలు పెట్టాము, లెట్స్ ఒక 100 marks మేము అచీవ్ చేయాలనుకుంటే ఇంచుమించు ఒక 50 marks దగ్గర ఉన్నాం. ఇప్పటికీ అట్లీస్ట్ ఒక 95 దగ్గరికి మేము వెళ్ళాలన్నా ఒకసారి వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు యాడ్, మేము ఏం యాడ్ చేయాలని చూస్తే వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే టైం. ఒక స్టూడెంట్తో మేము సర్టిఫికేషన్ కోర్సెస్ ఇస్తున్నాం, 1 month 2 months కోర్సెస్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అని, ఫండ్ అకౌంటింగ్ అని. అక్కడ వితిన్ 1 monthలో మేము ట్రైన్ చేసే టైం సరిపోవట్లేదు. స్టూడెంట్ని అర్థం చేసుకొని వాళ్ళకి బాగా అర్థమయ్యేట్లు చెప్పలేకపోతున్నాం. కొంచెం మెరిట్గా ఉన్న వాళ్ళు లేకపోతే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు జాబ్స్ కొట్టగలుగుతున్నారు. మిగిలిన స్టూడెంట్స్ అందరినీ ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ వచ్చినా కూడా ఒక చిన్న కంపెనీకి వెళ్తుండొచ్చు, తను ఇంకొంచెం పెద్ద కంపెనీకి పంపించాలి. లేదు మేబీ ఒక లెట్స్ సే 10 lakh వస్తుంది అనుకుందాం, మేబీ 14-15 lakhs శాలరీ కావాలంటే మేము ఏం చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు MBA స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. September 1st week నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అక్కడ మా ప్లాన్ ఏంటి అంటే 2 years స్టూడెంట్ మాతో పాటు ఉంటాడు కాబట్టి టెక్నికల్ ఏరియాస్ కానీ వాళ్ళకు జాబ్ కొట్టడానికి కావాల్సిన అన్ని స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, అకౌంట్స్ కానీ, ఇట్లా మొత్తం స్కిల్స్ అన్నీ యాడ్ చేసి మచ్ బెటర్ జాబ్స్, మచ్ బెటర్ మాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి, స్టూడెంట్కి సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ దిస్ MBA స్టార్ట్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు 2 years MBA కోర్స్ అన్నది స్టార్ట్ చేశారు కదా, అంటే చాలామందికి 2 years కోర్స్ చేయాలి అన్నా సరే వేరియస్ రీజన్స్ వల్ల చేయలేకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఈ కోర్సెస్ ఆప్ట్ చేసుకుంటే ఎంతవరకు బెనిఫిషియల్గా ఉంటుంది అంటే? గుడ్ క్వశ్చన్. ఇక్కడ 2 పాయింట్లు అండి. మనం ఏమనుకుంటామంటే జాబ్ రానంత వరకు అదే టెన్షన్ ఉంటుంది, ఎప్పుడు జాబ్ వస్తుంది, ఎటువంటి కంపెనీలో వస్తుందని. ఒకసారి వచ్చాక ఫర్ ఎగ్జాంపుల్ మేము ముగ్గురం ఒక జాబ్ స్టార్ట్ చేసాం అనుకుందాం, మీరు మా మేనేజర్ అనుకోండి. ముగ్గురిని అయితే ప్రమోట్ చేయలేరు మీరు 1 year 2 years అయ్యాక. ఉన్నంతలో ఎవరు బెస్ట్ పెర్ఫార్మరో వాళ్ళకి మీరు ప్రమోషన్ ఇస్తారు. మిగిలిన ఇద్దరు కూడా మేము బెస్ట్ ఇచ్చామని అనుకుంటారు. ఇప్పుడు మనకి ప్రమోషన్ రాలేదు కాబట్టి అక్కడ ఉండలేరు వాళ్ళు, ఆటోమేటిక్గా కంపెనీ నుంచి వేరే కంపెనీకి వెళ్ళిపోతారు. అక్కడ ఇంకేదో ఇష్యూ వస్తుంది, ఇంకో కంపెనీకి వెళ్తారు. ఎక్కడో ఒక చోట ఎంప్లాయ్మెంట్ అంటేనే ఒక ట్రాప్ అని కానీ, నాకు అసలు గ్రోత్ లేదని ఒక ఫ్రస్ట్రేషన్ కానీ, ఇవన్నీ వస్తుంటాయి. దేర్ ఆర్ మెనీ ఇష్యూస్, అది వన్ ఆఫ్ ద ఇష్యూ. అవన్నీ ఏంటంటే ఇప్పుడు నా కెరీరే చూస్తే నా కొలీగ్స్లో కొందరు వాళ్ళ సీనియర్స్, వాళ్ళ ఇంట్లో మేబీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ ఫాదరు ఎవరో ఒకరు ఆ ఇండస్ట్రీలో పని చేస్తుంటే వాళ్ళకి ఆ గైడెన్స్ దొరుకుతుంది, ఇక్కడ ఈ మిస్టేక్స్ చేయకండి మీరు అనేసి. వాళ్ళు ఫస్ట్ నుంచి ఆ మేనేజర్తో మాట్లాడి కొంచెం కరెక్ట్గా కెరీర్ని బిల్డ్ చేసుకుంటారు. అది వాళ్ళ సక్సెస్ రేట్ బెటర్ ఉంటుంది. ఇప్పుడు అవంతా మనం ఎందుకు ఇవ్వకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇప్పుడు ఈ 2 years ప్రోగ్రామ్ ఏంటంటే, నువ్వు ఆల్రెడీ జాబ్ వచ్చేసిందని రిలాక్స్ అయితే 2 problems. ఒకటి, మీరు అనుకున్నంత గ్రోత్ రాకపోవచ్చు. 2, ఆటోమేషన్ ఇవన్నీ అయినప్పుడు మిమ్మల్ని తీసి పక్కన పెట్టేయచ్చు. సో ఎంతసేపు ఏదో ఒక జాబ్ ఉంది కదా అని మనం సర్వైవ్ అవ్వలేము ఎన్నో రోజులు. అందుకని ఇది వాళ్ళని టార్గెట్ చేస్తూనే మేము ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ 2 ఇస్తున్నాం MBA. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మన ద్వారా ముందు ప్లేస్ అయిపోయిన వాళ్ళు, మన క్వాలిటీ నచ్చిన వాళ్ళే ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. లేక బయట నుంచి అయినా ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు.
ఒక్క ప్రాబ్లం ఏమొస్తుంది, ఒకటి నేను ఆఫీస్లో పని చేస్తూ నేను ఇంత టైం కేటాయించగలను అనేది ఒకటి. దానికి మేము ఏం చేస్తున్నాం, ఓన్లీ క్లాసెస్ వీక్ డేస్లో 3 అవర్స్, వీకెండ్స్లో 6 అవర్స్ పెట్టాం. సో మేనేజ్ చేయొచ్చు వాళ్ళు. ఒకవేళ ఆఫీస్లో బిజీ ఉండి మిస్ అయితే రికార్డెడ్ సెషన్స్ ఇస్తున్నాం వాళ్ళకి. ఆ విధంగా మీరు ఏ లొకేషన్లో ఉన్నా, ఏ జాబ్లో ఉన్నా ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఎంత కెరీర్ ఎర్లియర్ స్టేజెస్లో లెస్ దెన్ 5 years ఎక్స్పీరియన్స్లోనో లేక లెస్ దెన్ 10 years ఎక్స్పీరియన్స్లోని మ్యాక్సిమం స్కిల్స్ మీరు యాడ్ చేసుకొని కెరీర్ బిగినింగ్లో చేసే మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేస్తే మిగిలిన మీతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు లెట్సే ఒక ప్రమోషన్ 2 ప్రమోషన్స్ తీసుకొని ఒక స్టేజ్కి వచ్చేసరికి లెట్సే మీరు 5 lakhsలో స్టార్ట్ చేసి 10 lakhs వాళ్ళు వచ్చేసరికి మీరు మినిమం 20 lakhsకి వెళ్ళేట్లు ప్లాన్ అన్నట్టు. అంటే ఆటోమేటిక్గా ఎంత త్వరగా మనకు ఆ కెరీర్లో బూస్ట్ దొరికితే మనకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ ఈ ఎంఎన్సీస్లో చూస్తే జనరల్గా ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ అనేది కొంతవరకే హెల్ప్. అంటే ఎక్కువ రోజులు పని చేశారు కాబట్టి ప్రమోషన్ ఇవ్వాలి, ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ప్రమోషన్ చేయాలి, ఇవన్నీ ఉండవు. ఒక స్టేజ్ దాటాక మీ పెర్ఫార్మెన్స్ నాకు ఎంతవరకు పనికి వస్తుంది అనేది మెయిన్. ఇప్పుడు మేమేంటంటే కస్టమైజ్ చేస్తాం. మాకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎంబీఏలో ఒక ఇండస్ట్రీ స్పెసిఫిక్ నేను వర్క్ చేసిన అన్ని కంపెనీస్ లైక్ గోల్డ్మన్ సాక్స్, జేపీ మోర్గన్, డాయిషే బ్యాంక్ ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీస్ అంటారు. అవి టాప్ 10 వరల్డ్స్ టాప్ 10 ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఇన్ ద వరల్డ్ అని కొడితే వస్తాయి. ఆ ఇండస్ట్రీ ఆ రిలేటెడ్ ఇండస్ట్రీకే స్పెసిఫిక్ స్పెషలైజేషన్ చేస్తున్నాం. మనం స్టూడెంట్స్ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ అక్కడ ప్లేస్ అయ్యారు. సో మనం ఏంటంటే డే 1 నుంచి ఆ రిలేటెడ్ క్లాసెస్ మీకు చెప్పడం వల్ల ఆటోమేటిక్గా యూ విల్ బీ అన్ ఎక్స్పర్ట్. ఇప్పుడు మీరు డాక్టర్స్ చూసినా జనరల్ డాక్టర్తోనే ఎన్నో పనులు జరుగు, ఎంతసేపు నువ్వు హార్ట్ స్పెషలిస్టా ఇంకోటి అన్నట్లే వెళ్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ స్పెషలైజేషన్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా మన ఎంబీఏ బాగా సూట్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఏ ఇండస్ట్రీ అయినా సరే ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటూనే ఉండాలి, కొత్త విషయాలన్నీ నేర్చుకోవాలి. సో యూనిక్ ఈ స్కూల్లో మనకి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు స్టూడెంట్స్కి? అదే అండి నేను అన్నట్టు ఇందాక, ఒకటి కొత్తగా ఒక స్టూడెంట్ లెట్స్ ఇప్పుడు ఈ మధ్య డిగ్రీ పాస్ అయ్యి వచ్చారనుకుంటే ఈ కంపెనీస్లోకి వెళ్ళడానికి మినిమం ఏం స్కిల్స్ కావాలి అనడానికి, ఒకటి ఈ ఫైనాన్స్ స్కిల్స్ అన్ని, అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ప్రైవేట్ ఈక్విటీ అంటే ఏంటి, ఇదంతా ఒక సైడ్. 2 ప్రతి చోట ఆటోమేషన్ జరుగుతుంది కాబట్టి ఈ ఎక్సెల్ కానీ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ ఎస్క్యూఎల్, పైథాన్ ఇట్లాంటివి కానీ, ఈ మధ్య మనం వింటున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇవి ఈ టెక్నాలజీ సైడ్ అన్నీ. సో ఆ 2 మిక్స్ ఇస్తున్నాం. 3 ఇంపార్టెంట్ థింగ్, మోస్ట్ ఆఫ్ ది స్టాక్ కంపెనీస్ ఎంఎన్సీస్ ఏంటంటే ప్రతి కంపెనీకి మోర్ దెన్ ఒక కంట్రీలో బ్రాంచెస్ ఉండడం వల్ల వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి. మళ్ళీ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నానంటే నా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుందని అనుకుంటారు, కానీ దట్ ఈస్ నాట్ ఎనఫ్. నువ్వు బాగా కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే అటువైపు లెట్స్ ఒక టెక్నాలజీ టీమ్ పర్సన్తో మీరు మాట్లాడుతుంటే వాళ్ళ లాంగ్వేజ్ మీరు అర్థం చేసుకోవాలి. మీ రిక్వైర్మెంట్ ఇన్ యువర్ ఫైనాన్స్ టీమ్ మీరు వాళ్ళకి అర్థమయ్యేట్లు చెప్పాలి. దీనికంతా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. సో మేము ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 ఏరియాలు కవర్ చేస్తున్నాం: కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, సిస్టమ్స్ రిలేటెడ్ స్కిల్స్. ప్లస్ మోస్ట్ ఆఫ్ దెమ్ గోస్ రాంగ్ బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ మెంటర్షిప్. ఇప్పుడు మీరు జనరల్గా ఏంటంటే లెట్స్ నేను ఫార్మింగ్ చేయాలనుకుంటే మన పేరెంట్స్ ఇంకొకరు ఫార్మింగ్లో ఒక 20 years నుంచి ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు కొన్ని మనకు టిక్స్ చెప్తారు. ఇక్కడ మేబీ ఎండాకాలంలో ఈ పంట కరెక్టు, వానాకాలంలో ఈ పంట కరెక్టు, లేదు ఈ కైండ్ ఆఫ్ వైరస్ రావచ్చు, ఇది చెప్పినప్పుడు మనం అవాయిడ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఆ మెంటర్షిప్ ఎక్కడ దొరకదు. మేనేజర్ని వాళ్ళని అడిగినా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది బయాస్డ్ అవుతుంది. ఎందుకు అంటే నేను మీ మేనేజర్ అనుకోండి, నా పని ఎట్లా అవ్వాలని నేను ఆలోచిస్తాను, కానీ మీ కెరీర్ అనేది సెకండ్ అవుతుంది. నేను హెల్ప్ చేయాలని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గైడెన్స్ మా దగ్గర ఉంటుంది. ఒకటి, నేనైనా ఎవ్రీ స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవుతాను ఫ్రీక్వెంట్గా. లెట్స్ సే వాళ్ళు ఒక 24 months మనతో ఉన్నారనుకుంటే మినిమం 12 times 13 times ప్రతి స్టూడెంట్తో మనం టైం స్పెండ్ చేస్తాం, అడుగుతాం వాళ్ళని. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే వర్క్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ అడిగి ప్రతిదానికి సొల్యూషన్ చూపించడానికి ట్రై చేస్తాం. ప్లస్ నేను మెంటర్షిప్ కింద నేను ఎవరితో అయితే పని చేశానో నా సీనియర్స్, వీళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ 20+ years ఎక్స్పీరియన్స్ వాళ్ళు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఇండియా ఆపరేషన్స్ హెడ్ అనో లేకపోతే ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు సీనియర్స్. వాళ్ళని కూడా మెంటర్షిప్ కింద తీసుకొస్తున్నాం. వాళ్ళు కూడా అప్పుడప్పుడు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ కెరీర్లో చేసిన మిస్టేక్స్ కానీ ఎక్కడ నువ్వు ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని తీసుకుంటే దే మైట్ బి హ్యాండ్లింగ్ ఆల్రెడీ 500 members. ఇప్పుడు నాతో పాటు 500 members పని చేస్తున్నారు, వాళ్ళందరికీ నేను హెడ్ అంటే ఆబ్వియస్లీ నేను చూస్తాను ఇవన్నీ ప్రతిరోజు, ఎవరి కెరీర్లో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఏ స్కిల్స్ ఉంటే మీకు గ్రోత్ ఉంటుంది అనేది. అవన్నీ వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా యాజ్ అ స్టూడెంట్ యూ విల్ గెట్ బెటర్ అట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాప్ బీ స్కూల్స్ లైక్ ఐఐఎమ్స్ కానీ లేక ఏదైనా రెప్యూటెడ్ ఎంబీఎస్ చూస్తే ఇది జరుగుతుంది. నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా ఐఐఎమ్స్కి వీటికి వెళ్ళి గెస్ట్ లెక్చర్స్ ఇచ్చేవాడిని. అక్కడైనా మేము చెప్పేవాళ్ళం ఇది జరుగుతుంది, ఈ స్కిల్స్ మీ దగ్గర ఉండాలి, ఇక్కడ మీరు మిస్టేక్స్ చేయకూడదని. సో ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇక్కడ.
సో దట్ ఆటోమేటికలీ మీ కెరీర్ బెటర్ ఉంటుంది. ఓకే, అంటే మదన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో చాలామంది 3 months కోర్స్ 6 months కోర్స్ చేయడానికి ఎక్కువగా ఆప్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు 2 years ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు, దీనికి రీజన్ ఏంటి అంటే? అదే అండి, సో ముందన్నట్టు మేము కూడా ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. సో త్వరగా రిజల్ట్ ఓరియంటెడ్ మైండ్. ఎంతసేపు నేను 10,000 పెడుతున్నా అంటే నాకు ఎప్పుడు వెనక్కి వస్తుంది, లేకపోతే వితిన్ 2 months వస్తుందా, వితిన్ 3 months వస్తుందా, ఐ అగ్రీ. దానికోసమే మేము సర్టిఫికేషన్ కోర్సెస్ పెట్టాము. నేను అన్నట్టు ఒక 50% వరకు మేము అనుకున్నది సాధించాము. ఇప్పుడు 5,000+ స్టూడెంట్స్ని ప్లేస్ చేస్తాం లాస్ట్ 5 yearsలో. కానీ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే ప్రతి స్టూడెంట్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక జాబ్ వస్తుండొచ్చు, నేను సరే వెళ్ళి మీరు జాయిన్ అయిపోండి అని చెప్పొచ్చు. కానీ మీ స్ట్రెంగ్త్ అంటే మీరు ఇంతకంటే బెటర్ జాబ్ కొట్టగలరని నాకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఐ మట్ షో యూ బెటర్ జాబ్. ఇలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే మేము స్టూడెంట్ని అర్థం చేసుకోవాలి. ప్లస్ స్టూడెంట్ టెక్నికల్ స్కిల్స్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పనిచేసిన కంపెనీస్ కానీ లేక అటువంటి టాప్ కంపెనీస్కి ఇప్పటికీ రీచ్ అవుట్ అయినా 1 or 2 monthsలో వచ్చే స్కిల్స్ సరిపోవు, వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ MBA లాంటివి అయితే మేము తీసుకుంటాం. వాళ్ళు ఇప్పటికే క్యాంపస్కి వెళ్తుంటారు, మంచి టాప్ కాలేజెస్ క్యాంపస్కి వెళ్ళి తీసుకుంటుంటారు. మా స్టూడెంట్స్ని తీసుకోమంటే మేబీ కమ్యూనికేషన్ స్కిల్స్లో వీక్ ఉంటారు. మనకి ఎక్కువ లోకల్ కాలేజెస్లో MBA చేసిన వాళ్ళు, CA డ్రాప్ అయిన వాళ్ళు, లేక CIP వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళకి టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటారు, కానీ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకున్న రేంజ్లో ఉండవు. ఇప్పుడేంటి, నేను వరల్డ్ లెట్స్ టాప్ 1 to 5 కంపెనీస్లో ప్లేస్ చేయాలనేది నేను ట్రై చేస్తాను. వీళ్ళు సమ్వేర్ అరౌండ్ 5 to 10th కంపెనీకో 20th కంపెనీకి వెళ్తారు ర్యాంకింగ్ వైజ్. అంటే మేము అనుకున్న రిజల్ట్ రావట్లేదు అక్కడ. సో కాబట్టి అర్థమయ్యేట్లు చెప్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనేది మా పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 years మేము స్పెండ్ చేసాం కాబట్టి స్టూడెంట్ని అర్థం చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో వీటికి కూడా ఫీజెస్ తక్కువ ఉండేవి, ప్లస్ తక్కువ మంది ఉండేవాళ్ళు మాకు. ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ ఉన్నారు ఎనఫ్. రెండోది వాళ్ళ పేరెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా, వాళ్ళ పేరెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ పేరెంట్ ఒక ప్రొఫెసర్ గాను, ఒక ప్రిన్సిపల్ గాను, ఒక మంచి స్టేజ్లో ఉంటారు, కంపెనీ హెడ్ గాను. వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్తారు, ఇట్లా మీ ఇన్స్టిట్యూట్ గురించి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, మేము మా స్టూడెంట్ని అంటే మా పిల్లల్ని మీ చేతిలో పెడితే మీరు మంచి కెరీర్ ఇస్తారని ఒపీనియన్తో వచ్చామని పర్సనల్గా వచ్చి కలిసి వెళ్తుంటారు బెంగళూరుకి. సో అవన్నీ కూడా మాకు వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ వే అనడానికి ఎప్పటికప్పుడు వచ్చే ఫీడ్బ్యాక్ ఇవంతా. సో ఇప్పుడు కూడా ఏంటంటే కొందరు ఉంది ఆ మైండ్ సెట్, ఫీజు ఎక్కువను లేకపోతే 2 years ఎందుకు చేయాలను. నా కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఫస్ట్ బ్యాచ్కి రిజల్ట్స్ చూపించామంటే ఆటోమేటిక్గా సెకండ్ బ్యాచ్ నుంచి మోర్ స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ నేను అన్నట్టు ఎనఫ్ అడ్మిషన్స్ అయితే ఉన్నాయి ఇప్పటికే, మన ఓల్డ్ స్టూడెంట్స్కి ఉన్న కాన్ఫిడెన్స్తో ఉన్నారు. వీఆర్ ట్రైంగ్ టు రీచ్ టు మోర్ పీపుల్. సో ఇప్పుడు టైం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా నేను చెప్పే ఆ డిఫెక్షన్స్ రెక్టిఫై చేసుకొని మనం ఎక్కువ మందిని ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా క్లిక్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్ అనేది బెంగళూరులో ఉంది కదా, అండ్ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళకి స్పెషల్ క్రైటీరియా ఏమైనా ఉండాలా, లేదు అంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చా? ఎవరైనా జాయిన్ అవ్వచ్చండి. ఇప్పుడు మేము ముందు సర్టిఫికేషన్ కోర్సెస్ అయినా ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటారు మనకి. ఈవెన్ మాది మారతహల్లిలో ఉంటుంది బెంగళూరు మెయిన్ బ్రాంచ్, పూణే ఇంకొకటి ఉంటుంది. ఆఫ్లైన్ వచ్చేవాళ్ళు అక్కడికి వచ్చి చేస్తుంటారు. అది ఇంచుమించు హైదరాబాద్ ఎన్విరాన్మెంటే ఉంటుంది, అక్కడంతా తెలుగు స్పీకింగ్ పీపుల్. అది హైటెక్ సిటీ లాంటి ఏరియా, అంటే మొత్తం ఏమంటారు IT కంపెనీస్ అన్నీ అక్కడ ఉంటాయి, తెలుగు అన్ని కంఫర్ట్ బాగా ఉంటుంది. వీళ్ళలో ఒక స్టూడెంట్ కూడా అక్కడికి వచ్చి చేశారు. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రెండు, నేను మా ఇంటి దగ్గర ఉండి చేస్తాను, నా జాబ్ ఎక్కడో పూణేలో ఉంది, ముంబైలో ఉంది, హైదరాబాద్లో ఉండి నేను చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ 2 ఆప్షన్స్ ఇస్తున్నాం. సో స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు అక్కడికి వచ్చి అటెండ్ అవుతారు క్లాసెస్, ఆన్లైన్లో అటెండ్ అయినా ఉంది. లేదు వర్కింగ్ పీపుల్ కొన్ని క్లాసెస్ మేము మిస్ అవుతున్నాం ఎట్లా అంటే వాళ్ళకి రికార్డెడ్ వర్షన్స్ కూడా ఇస్తున్నాం. కాబట్టి నేను ఇందాకన్నట్టు జాబ్ వచ్చేసినంత మాత్రం సెటిల్ అయిపోయినామనో లేకపోతే ఆటోమేటికలీ నాకు గ్రోత్ వస్తుంది అన్నది ఇట్స్ ఎ రాంగ్ వే టు గో. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మొత్తం డిజైన్ చేయడం అనేది ఆ స్పెషాలిటీస్ అన్నీ యాడ్ చేస్తాం. వాళ్ళకి ఎలా చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుందో ఆ పాయింట్ ఆఫ్లో అన్ని అడిషన్స్ ఇచ్చాం. ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఓకే అండి, ఒకసారి మనం స్టూడెంట్స్తో కూడా మాట్లాడదామండి. హలో, హాయ్ సునీత, హాయ్ దినేష్. హాయ్. సో హౌ ఆర్ యూ? ఓకే, సో యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్లో మీరు ఏ కోర్సులు చేశారు? అంటే 3 months కోర్స్ చేశారా, 6 months కోర్స్ చేశారా? దాని గురించి ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి. ఎస్, యాక్చువల్లీ ఫస్ట్లీ అయితే లైక్ మా ఫ్రెండ్ జాయిన్ అయ్యారు ఇందులో. తన వల్ల నాకు తెలిసింది లైక్ బిఫోర్ క్వాలిఫైయింగ్ CMA ఇట్ సెల్ఫ్ షీ గాట్ ప్లేస్డ్ యాక్చువల్లీ ఇన్ టు రెప్యూటెడ్ MNC. ఎలా అని అడిగితే అప్పుడు చెప్పారు మదన్ సార్ గురించి. సో ఇంకా నేను అప్పుడు జాయిన్ అయ్యాను ఇందులో. దట్స్ అబౌట్ 2 months కోర్స్. అండ్ నా 2 months కోర్స్ అయిన 1 monthకే నేను 3 months 3 MNCస్లో ప్లేస్ అయ్యాను. ఓకే. అండ్ యాక్చువల్లీ బిఫోర్ గివింగ్ ఇంటర్వ్యూ టు ది కార్పొరేట్స్ లైక్ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తారు మాకు. మాక్ టెస్ట్ లైక్ మాకు లైక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం, లైక్ ఎక్కడైనా వీక్గా ఉన్నప్పుడు మాకు లైక్ తెస్తే అనమాట. అండ్ ఇలా మా లైక్ డ్రాబ్యాక్స్ ఏమైనా ఉంటే వీ గెట్ రెక్టిఫైడ్ అండ్ ఆల్.
ఇలా నేను 3 కంపెనీస్లో సెలెక్ట్ అయిపోయాను. అండ్ దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. లైక్ 1-to-1 మెంటర్షిప్ కూడా ఉంటుంది. లైక్ నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే లైక్ ఎవ్రీవన్ విల్ కమెంట్. స్టాఫ్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు? చేస్తున్నాను. ఓకే, మీరు? నేను యాక్చువల్గా క్వాలిఫైడ్ సిఎంఏ. సో ఆఫ్టర్ మై క్వాలిఫికేషన్ నేను బెస్ట్ కోర్స్ కోసం చూస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు ఇన్స్టిట్యూట్ మదన్ రెడ్డి సార్ని బెస్ట్ మెంటర్షిప్ ఇస్తారని, కోచింగ్ బాగుంటుందని సజెస్ట్ చేసినప్పుడు నేను పర్సనల్గా బెంగళూరుకి వెళ్ళాను. మార్తా అలీలో స్టే చేశాను. సో ఫిజికల్గానే క్లాస్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేశాను. సో యాక్చువల్గా బిఫోర్ జాయినింగ్ నాకు అసెట్ మేనేజ్మెంట్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ నాకేం తెలియదు. సో నేను ఆఫ్టర్ అటెండ్ అయిన తర్వాత సార్ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కానీ, ఇండస్ట్రీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కానీ నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. సో నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు కానీ, సో నా నాలెడ్జ్ టెస్ట్ చేసేటప్పుడు కానీ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు చాలా చాలా బెస్ట్గా ఫీల్ అయ్యారు. నేను ఆల్మోస్ట్ 2 కంపెనీస్లో ప్లేస్ అయ్యాను యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు మీరు కూడా జాబ్ చేస్తున్నారు? జాబ్ చేస్తాను. నైస్. ఓకే, మదన్ రెడ్డి గారు, ఇప్పుడు చాలా మంది డ్రాప్ అవుట్స్ ఉంటారు, మధ్యలో డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు అంటారా? అవునండి. సో ఎక్కువ మంది మనకి ఇప్పుడు వీళ్ళల్లో కూడా ఒకరిద్దరు అలా అంటే సిఎంఏనో ట్రై చేస్తాం. వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆ కోర్సెస్తో ఏంటి అంటే ఎగ్జామ్స్ బాగా టఫ్ ఉంటాయి. మేబీ అది క్వాలిఫై అయితే వచ్చే నాలెడ్జ్ వల్ల ఆ కెరీర్ పాత్ కూడా వేరే కూడా ఉండొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సీస్ ఎలా చూస్తాయంటే, నేను చేసే బిజినెస్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అయితే నీకు ఆ నాలెడ్జ్ ఉందా, నేను చేసే బిజినెస్ బ్యాంకింగ్ అయితే నీకు ఆ నాలెడ్జ్ ఉందా, ప్లస్ ఈ సిస్టమ్స్ రిలేటెడ్ ఈ టెక్నికల్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి, ఇలా చూస్తారు. మేమేంటంటే కస్టమైజ్ చేస్తాం ఆ రిక్వైర్మెంట్కి. ఏదో ఒక ఎంబీఏ కోర్సు, ఒక యూనివర్సిటీ సిలబస్, లేకపోతే ఒక డిగ్రీ సిలబస్, ఒక సిఏ సిలబస్ తీసుకొని జస్ట్ ఎగ్జామ్స్ ప్యాటర్న్లో చెప్పకుండా, ఈ కంపెనీకి వెళ్తే ఈ డివిజన్స్ ఉంటాయి, ఇందులో నువ్వు జాబ్ తీసుకోవాలి అంటే ఇటువంటి స్కిల్స్ కావాలి, ఈ కంపెనీ కంటే ఈ కంపెనీకి బెటర్. సో ఇలా ఆ స్కిల్స్ వైజ్ ట్రైనింగ్ కానీ, ప్లస్ ఆ కంపెనీకి ఫిట్ అయ్యేటువంటి ఆ స్కిల్ సెట్ కానీ, ఆ మెంటర్షిప్ కానీ ఉంటుంది. కాబట్టి ఒకటి ఎవరైనా చేయొచ్చు, 2 సక్సెస్ రేట్ ఆబ్వియస్లీ మచ్ బెటర్ ఉంటుంది. 3 ఇందాక ఇప్పుడు తను చెప్తున్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే వీళ్ళు చెప్పిన టిప్స్ కానీ, లేక వీళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ నాకు బాగా హెల్ప్ అయ్యాయని. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్తో మాకు కంపారిజన్లో ఎక్కడ మేము ఎక్కువ సక్సెస్ అవుతుంటాము అంటే, ఒకటి నేను పర్సనల్గా 10 years అక్కడ స్పెండ్ చేశాను కాబట్టి యాజ్ ఎ ఎంప్లాయీ ఛాలెంజెస్ ఏంటో నాకు తెలుసు. నేను ఫస్ట్ 2-3 years స్ట్రగుల్ చేస్తుంటాను. నెక్స్ట్ మేనేజర్ అయినాక ఒక 10 మందినో 20 మందినో రిక్రూట్ చేసినప్పుడు, మా టీమ్స్లో పని చేయించినప్పుడు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు, వాళ్ళలో బెటర్గా చేసిన వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటి, ఇవన్నీ ఒక ప్రాసెస్ వెళ్ళాం. నెక్స్ట్ ఇండస్ట్రీ నుంచి బయట వచ్చాక లాస్ట్ 5 yearsలో డిఫరెంట్ కంపెనీస్ హెచ్ఆర్లతో పనిచేయడం వల్ల కానీ, ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ దెమ్ నాతో పనిచేసిన వాళ్ళు మోస్ట్లీ డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ, లేక సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ కానీ ఈ స్టేజెస్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, మా స్టూడెంట్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు మీ దగ్గర అని. ఇవన్నీ తీసుకున్నా కూడా ఒకసారి ఎప్పటికప్పుడు మేము అనలైజ్ చేసుకొని ఎక్కడెక్కడైతే రెక్టిఫై చేయొచ్చో అక్కడ చేస్తూనే ఉంటాం. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అలా ఏంటంటే ఎగ్జాక్ట్గా ఆ కంపెనీలో ఏం జరుగుతుంది, వాళ్ళ స్టేక్ హోల్డర్స్ అంటే ఆన్షోర్లో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్కి మీరు రిపోర్ట్ చేసే మేనేజర్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళ మేనేజర్ కానీ, ఇంకో మేనేజర్ టు యూ కానీ ఏ లండనో ఏ యూఎస్ఓ ఎక్కడో ఉంటారు. వాళ్ళని ఎట్లా అర్థం చేసుకోవాలి, వాళ్ళ దృష్టిలో మీరు మంచి పెర్ఫార్మర్ కింద ఉండాలంటే ఎటువంటి ఉండాలి, ఇవన్నీ మాకు చూసాం కాబట్టి ప్రాక్టికల్గా అది ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇంప్లిమెంట్ చేస్తాం. నువ్వు యాజ్ ఎ స్టూడెంట్ ఒక జస్ట్ ఏదో ఒక మామూలు ఎంబీఏ లాగా మీకు ఒక పాఠం చెప్పేసి అది నేర్చుకోండి మీకు ఎగ్జామ్స్లో మార్క్స్ వచ్చేస్తాయి ఇలా చెప్పాం. రేపు నువ్వు ఆ కంపెనీలో ఉంటే నువ్వు కన్విన్స్ చేయగలవు వాళ్ళని, ప్లస్ నీకు ఎలా గ్రోత్ ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్లో ప్రతిదీ సిలబస్ డిజైన్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ వరకు, జాబ్స్ వరకు, జాబ్ తర్వాత అసిస్టెన్స్ కానీ అన్నీ కూడా ఒక టార్గెట్ ఓరియంటెడ్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆ స్టూడెంట్కి కూడా రిజల్ట్ కనిపిస్తుంది. ఓకే, సో ఈ కోర్సెస్ ఆన్లైన్లో ఉన్నాయి, ఆఫ్లైన్లోనూ ఉన్నాయని చెప్పారు కాబట్టి, అంటే డైరెక్ట్గా వచ్చి నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది, మీరు కూడా ఎక్కువ ఫోకస్ పెట్టగలుగుతారు. అట్ ద సేమ్ టైం ఆన్లైన్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళపైన మీరు ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు? అవునండి, ఇక్కడ 2 పాయింట్లు ఖచ్చితంగా. దేనికి ప్రతి చోట ఒక అడ్వాంటేజ్ ఒక డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఆఫ్ ది ఆఫ్లైన్ పీపుల్ ఏంటి అంటే, ఎస్ ఫ్యాకల్టీతో నేరుగా మాట్లాడడం వల్ల కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. 2 మిగిలిన స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను క్లాస్లో జాయిన్ అయ్యాను, లాస్ట్ బ్యాచ్ వాళ్ళు ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నారు, అది చూస్తాను, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అంతకుముందు బ్యాచ్ వాళ్ళు ఏదో కంపెనీకి వర్క్ చేస్తూ అప్పుడప్పుడు ఇన్స్టిట్యూట్కి వచ్చి వెళ్తుంటారు డిఫరెంట్ రీజన్స్, వాళ్ళతో అంతా కనెక్ట్ అవ్వడం వల్ల కాన్ఫిడెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇవాళ జాబ్ రాకపోయినా రేపు వస్తుందని, లేక స్మాల్ కంపెనీలో వచ్చింది బిగ్ కంపెనీకి ఉంటుందని ఈ అడ్వాంటేజ్ ఉంటుంది.
ఈ ఆన్లైన్ వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ లొకేషన్ ఇష్యూస్, మేబీ నేను హైదరాబాద్లో ఉన్నాను, ముంబైలో ఉన్నాను, నేను ఎంత దూరం రాలేను అన్న వాళ్ళకి ఆన్లైన్ క్లాసు ఎగ్జాక్ట్లీ సేమ్. ఇది ఆఫ్లైన్ వాళ్ళకి టెలికాస్ట్ అయ్యేది ఆన్లైన్ వాళ్ళకు టెలికాస్ట్ అవుతుంది. కాబట్టి టెక్నికల్ నాలెడ్జ్ కానీ రిమైనింగ్ అంతా ఒకటే ఉంటుంది. ప్లస్ మా టీం కూడా అందుకే ఇప్పుడు 2 పాయింట్లు ఇక్కడ. ఒకటి, వీళ్ళు అన్నట్లు మేము ఇప్పుడు మా టీంకి కూడా క్రెడిట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మా రివ్యూస్, యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్ రివ్యూస్ అని మీరు కొడితే వాళ్ళు నాకెంత క్రెడిట్ ఇస్తారో మా టీంకి కూడా అంతే క్రెడిట్ ఇస్తారు. థ్యాంక్స్ టు లోహిత మ్యామ్, కల్పన మ్యామ్ అంటూ, మేఘల, మా స్టాఫ్ పేర్లన్నీ ఉంటాయి అక్కడ. వాళ్ళు అంటే మేము మా స్టాఫ్కి కూడా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఎట్లుంటాయంటే, ఒక స్టూడెంట్ ఒక హోప్తో వచ్చాడు మన దగ్గరికి, వాళ్ళకి మ్యాక్సిమం జస్టిస్ మనం చేయాలి. వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అవుతుంటే మ్యాక్సిమం సపోర్ట్ చేయండి, చేయలేకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుందో చెప్పండి, అలాగే చెప్తాం. దానివల్ల మాకు అక్కడ రెప్యుటేషన్ ఎప్పుడూ ఉంది. సో అందువల్ల ఆన్లైన్ వాళ్ళకైనా కూడా మ్యాక్సిమం ఆ గ్యాప్ అయితే తగ్గిస్తున్నాం. బట్ కొంతవరకు అయితే ఆ ఎడ్జ్ ఆఫ్లైన్ వాళ్ళకు ఉంటుంది. బట్ ఆన్లైన్ వాళ్ళకి కాస్ట్ సేవింగ్ కావచ్చు, టైం సేవింగ్ కావచ్చు ఉంటుంది. కాబట్టి మేము 2 ఆప్షన్స్ ఇస్తాం. ఓకే అండి, ఇప్పుడు చూస్తున్న వ్యూయర్స్కి ఇప్పుడు చాలామంది 2 years MBA చేయాలా లేదంటే ఇలా చిన్న కోర్స్ చేస్తే సరిపోతుందా అన్న కన్ఫ్యూజన్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అదే అండి, నేను అన్నట్టు మేము ఒకటి ఆ ఇండస్ట్రీలో 10 ఏళ్ళు ఉండడం వల్ల ప్రతిరోజు వాళ్ళ ఒపీనియన్స్, సర్వేస్ తీసుకోవడం వల్ల ఏది బెస్ట్ అనేది మాకు ఒక ఐడియా ఉంది. 2, లాస్ట్ 5 years నుంచి సర్టిఫికేషన్ కోర్సెస్ లైక్ 1 month కోర్స్ లైక్ ఫండ్ అకౌంటింగ్, 2 months కోర్సెస్ లైక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, అవన్నీ ఇచ్చి ఇంతమందిని ప్లేస్ చేయడం వల్ల కూడా మాకు ఒక ఐడియా ఉంది. వీటన్నిటిలో ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో దాన్ని రెక్టిఫై చేయడానికే మేము MBA ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో కొంచెం కాస్ట్ ఎక్కువ అయినా కూడా దాని బెనిఫిట్ మచ్ లార్జర్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ స్కూల్స్లో రెప్యూటెడ్ టాప్ 10 బిజినెస్ స్కూల్స్ ఇన్ ఇండియా అని కొడితే కొన్ని నేమ్స్ వస్తాయి. అక్కడ మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ ఇంచుమించు క్వాలిటీ ఉన్నవి మినిమం 10 lakhs పైన ఉన్నాయి ఫీజెస్. మేము అందులో సగం పెట్టాం, 5 lakhs. అందులో కూడా ఏం చేస్తున్నామంటే మ్యాక్సిమం బెనిఫిట్ స్టూడెంట్కి ఇస్తున్నాం. మీరు ప్లేస్ అయ్యాకే 1.5 lakh పే చేయండి అని చెప్తున్నాం. అంటే వాళ్ళకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో అంతకంటే ఎక్కువ మేము తీసుకుంటున్నాం. మిమ్మల్ని ప్లేస్ చేసే బాధ్యత మాది, ఆ క్వాలిటీ మేము మెయింటైన్ చేస్తాం అనేసి. సో ఓన్లీ 3.5 పే చేసేట్లు పెట్టాం. అందులో కూడా మళ్ళీ మీకు ఇన్స్టాల్మెంట్స్ కానీ, లోన్ ఫెసిలిటీస్ కానీ, వేరియస్ బెనిఫిట్స్ ఇస్తున్నాం. రెండోది, ఈ లాంగ్ టర్మ్ కోర్స్ చేస్తేనే రిజల్ట్ వస్తుందా రాదా, లేకపోతే అన్ని రోజులు టైం వేస్ట్ చేయాలి కదా, ఆ లోపే నేను జాబ్కి వెళ్తే నాకు మనీ వస్తుంది కదా అనే వాళ్ళకి కూడా ఇంకో ఆప్షన్ ఇస్తున్నాం. మీరు MBA ఎన్రోల్ చేస్తే ఆటోమేటిక్గా సర్టిఫికేషన్ కోర్సెస్ 2 months కోర్సు, 1 month కోర్స్కి ఆటోమేటిక్గా ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నాం. అంటే వాళ్ళు ఇప్పుడు లెట్స్ ఈరోజు జాయిన్ అయ్యారనుకుంటే MBAకి, నెక్స్ట్ 2 monthsలో షార్ట్ టర్మ్ కోర్సెస్ అయిపోతాయి. దాని బేసిస్లో వాళ్ళు వెళ్ళాలనుకుంటే జాబ్కి వెళ్ళొచ్చు. వెళ్ళి అది చేస్తూనే మన క్లాసెస్ అటెండ్ అయ్యి MBA అవ్వకొట్టచ్చు. మళ్ళీ MBA అయ్యాక మేము ఇటు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తాం. అలా మీకు 2 times అయినా హెల్ప్ చేస్తాం జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఈ లాంగ్ టర్మ్లో వచ్చే అడ్వాంటేజ్ నేను అన్నట్టు ప్రతి స్టూడెంట్ని అర్థం చేసుకోవడము, 1-to-1 మెంటర్షిప్ ఇవ్వడము, టెక్నికల్గా డెప్త్ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ సబ్జెక్ట్ అయినా నేను డ్రైవింగ్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 10 గంటలు నేర్చుకుంటే వచ్చే క్వాలిటీ వేరే ఉంటుంది, 100 hours పెడితే క్వాలిటీ వేరే ఉంటుంది. ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫైనల్గా ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? అదే అండి, ఇప్పుడు అన్నట్టు మొత్తం 5 lakhs 2 yearsలో పే చేయాలి. అందులో 1.5 ఓన్లీ ప్లేస్మెంట్ తర్వాత అంటున్నాం, ఓన్లీ 3.5 ఉంటుంది. 3.5 కూడా ఫస్ట్ 50,000 అన్నట్టు, తర్వాత 1 lakh 3 times అన్నట్టు. ఈవెన్ స్టూడెంట్స్ హు ఆర్ నాట్ వర్కింగ్, సరే నేను జాబ్కి వెళ్ళదలుచుకోలేదు, మొత్తం టైం నేను స్టడీస్ పైన పెడతానన్న వాళ్ళకి ఫస్ట్ ఇయర్ కోర్సెస్ మ్యాక్సిమం సిలబస్ అయిపోతుంది. సెకండ్ ఇయర్లో ఇంటర్న్షిప్ పంపించేట్లు ప్లాన్ చేస్తున్నాం. ఇంచుమించుగా ఒక 20,000 to 50,000 మధ్యలో ఇంటర్న్షిప్ ఉండే ఛాన్స్ ఉంది. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ 2 years MBA ప్రోగ్రామ్ అయిపోయే లోపే మోస్ట్ ఆఫ్ ఫీజు కూడా వచ్చేస్తుంది వాళ్ళు, ఈవెన్ ఇంటర్న్షిప్ చేసిన, లేక జాబ్ చేస్తే ఎటు వస్తుంది. ఇంచుమించు ఒక స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉండి నేను ఒక 2 years మీతో ట్రావెల్ చేస్తానంటే కొంచెం వాళ్ళు ఎఫర్ట్స్ పెడితే మోస్ట్లీ ఫీజ్ అనేది వాళ్ళ క్లాసెస్ అయిపోయే రోజుకి లేక 3 months అక్కడ నుంచి మొత్తం వచ్చేస్తుంది. సో జీరో ఏదో లోన్ తీసుకొని బర్డన్ పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ MBA చేసిన వాళ్ళు కూడా వస్తుంటారు. మేము అక్కడ చేసాము, 30-40 లక్షలు పెట్టాము, కానీ మాకు సరైన జాబ్ రాలేదు. ప్లస్ లోకల్ వాళ్ళు వస్తుంటారు, 15 లక్షలు పెట్టాము. నిన్న కూడా ఒక స్టూడెంట్ బెంగళూరులో ఇంకో కాలేజ్ 14 lakhs పే చేశాను, నాకు అక్కడ ఫైనాన్స్ జాబ్స్ రావట్లేదు, మార్కెటింగ్ జాబ్స్ వస్తున్నాయి, ఐ డోంట్ లైక్, మీ గురించి నాకు తెలిసింది వచ్చామన్నారు. వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నాం. సో పాయింట్ ఏంటంటే ఫీజు అనేది ఖచ్చితంగా అఫోర్డబుల్ ఉంటుంది. ఆ క్వాలిటీ చూశాక వాళ్ళకే ఖచ్చితంగా అర్థమవుతుంది వాట్ వీఆర్ పేయింగ్ ఈజ్ మచ్ లెస్. ఓకే మదన్ రెడ్డి గారు, యూనిక్ ఫిన్లో విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, అలాగే ఫీ స్ట్రక్చర్ ఇదంతా ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.